పుంగనూరు మండలం గూడూరుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునఃప్రతిష్ఠ సందర్భముగా 3/6/2025 తేదీ సాయంత్రం 5 గంటలకి కార్యక్రమములు. బాలాలయం నుంచి బింబ కళాపకర్షణ, కుంభావాహన.
కళా అపకర్షణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేయడానికి సంసిద్ధమవుతున్నాం. అలా సంసిద్ధమవుతూ ఉండగా స్వామివారి యొక్క కళలు దేంట్లో ఉండాలి అంటే, ఒకటి విగ్రహం కానీ, రెండవది కలశం కానీ లోనే ఉండాలి. ఈ కలశంలో ఉండాలి అంటే, ఈ కలశం దేనికి ప్రతీక అంటే మన శరీరానికి ప్రతీక. ఎలా అండి, అది చెరువు కదా, మేమే అంగట్లో కొనుక్కొచ్చాం కదా, మరి దానికి ఏమిటి ప్రత్యేకత అంటే, ఈ కలశాలన్నిటికీ కూడా చక్కగా ఒక నూనె చుట్టూ ఉన్నారు. ఆ నూనె దేనికి సమానం అంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ దానికి సమానం. దాంట్లో ఇప్పుడు మంత్రపూర్వకంగా తీర్థాన్ని పోస్తున్నాం. ఆ తీర్థం దేనికి సమానం అంటే మన శరీరంలో ప్రవహించేటువంటి రుధిరం రక్తంతో సమానం. అందులో పరిమళ ద్రవ్యాలన్నీ కూడా సమర్పణ చేస్తున్నాం. యాలక్కాయలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం మొదలైనటువంటి కుంకుమ లాంటి పరిమళ ద్రవ్యాలు అవన్నీ కూడా మత్స మాంసాలతో సమానం. ఈ పైన ఒక వస్త్రాన్ని కట్టి ఉన్నాం, అది చర్మంతో సమానం. ఆ పైన ఒక టెంకాయని పెట్టబోతూ ఉన్నాం, అది శిరస్సుతో సమానం. అలా ఒక శరీరాంతర భాగంగా ఉన్నటువంటి రూపంతో ఉన్నటువంటి కలశంలోకి స్వామివారిని అగ్నిముఖంగాను, వాయుముఖంగాను, సూర్యముఖంగాను, చంద్రముఖంగాను స్వామివారిని సహజంగా ప్రకృతిలో నుంచి ఆవాహన చేసుకునేటువంటి స్థితి నూతన ప్రతిష్టలో జరుగుతుంది. మన ప్రతిష్ట బాలాలయ ప్రతిష్ట. బాలాలయంలో ఇతపూర్వం నుంచి అర్చింపబడుతున్నటువంటి స్వామిలో ఉన్నటువంటి 48 జీవకళలు బాలాలయంలో ఉన్నటువంటి దారుమూర్తి, అత్తితో నిర్మాణం చేసినటువంటి దారుమూర్తులు ఉన్నాయి. ఆ దారుమూర్తిలో ఉన్నటువంటి జీవకళలన్నీ కూడా మరలా మంత్రపూర్వకంగా కలశంలోకి స్వీకారం చేసి ఈ శక్తి ఇంకా దివ్యీకృతం కావాలి, ఇంకా విశేషమైనటువంటి శక్తి ఆ బింబంలో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో బాలాగారంలో స్వామిలో ఉన్నటువంటి శక్తిని ఇలా ఒక శరీర నిర్మాణంలో ఉన్నటువంటి కలశంలోకి అపకర్షణం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం సంసిద్ధంగా అలా చేసేటువంటి కార్యక్రమంలో ఆ కుంభాన్ని శుద్ధి చేసేదాని కోసంగా ధూపదానం చేసి తర్వాత మంత్రపూర్వకమైనటువంటి శుద్ధిని చేసి అందులో విశేషమైనటువంటి రత్నములు మరియు రజతం మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా సమర్పణ చేసి అందులోకి స్వామిని కళావకరణ చేసేదానికి పూర్వంగా చేసేటువంటి కార్యక్రమానికి కుంభ సాధనము అని పేరు. ఈ కుంభ సాధనాన్ని ఇప్పుడు చేసుకుని తదుపరి మనం బాలాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారికి విశేషంగా మీ అందరూ కూడా అర్చనాది కైంకర్యాలని కూడా సంకల్పం చేసి మీ చేత స్వామికి అర్చన కైంకర్యం చేసి స్వామికి నివేదన చేసి స్వామిలో ఉన్నటువంటి జీవకళలన్నీ కూడా కలశంలోకి అపకర్షణం చేసి ఆ అపకర్షణం అయిన తర్వాత ఆ కలశాన్ని మరియు ఆ దారుపిండాన్ని ఆ యాగశాల ప్రవేశం చేయించి గర్భాలయంతో సమానంగా ఉన్నటువంటి యాగశాలలో స్వామిని ప్రతిష్ఠించి ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సు పెరగడం కోసంగా విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోబోతూ ఉన్నాం.
प्रमेयो ऋषिकेश पद्मनाभो नरप्रभुः विश्वकर्मा मनुस्तष्टा स्तविष्टस्तविरो ध्रुवः आत्मः शाश्वत कृष्णो लोहिताक्ष प्रदर्तनः प्रभूत त्रिकुब्धाम तीक्ष्णदंष्ट्वाय नमः वज्रणखाय नमः विष्णवे नमः ॐ जिष्णवे नमः ॐ सर्वबीजाय नमः ॐ सत्याय नमः